ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి హారతుల్లో కాగడ హారతి అత్యంత మధురమైనటువంటిది. ఎందుకంటే భగవంతుణ్ణి ఉదయాన్నే నిద్ర లేపుతూ భగవంతుణ్ణి మనం ఏమి కోరాలి, భగవంతుని వద్ద ఎప్పుడూ కూడా లౌకికపరమైనటువంటి కోరికలను మనం కోరుతూనే ఉంటాం. కానీ ఉదయాన్నే న్యాయమైనటువంటివి, సహజమైనటువంటి కోరికలు ఏమి కోరాలనేటువంటిది ఈ యొక్క కాకడ హారతిలో మనకు ఉంటుందన్నమాట. ముఖ్యంగా శ్రీకృష్ణ భీష్మ రాసినటువంటి హారతి పాట. ఇందులో ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల ధావా అనేటువంటి ఈ పాట ఎంత అద్భుతమైందంటే, ఉదయాన్నే సద్గురువు యొక్క చరణాలను మనం ఎందుకు దర్శించాలి, సద్గురువు చరణాలను నిద్రలేస్తూనే గనక మనం దర్శిస్తే ఏ ఫలితాన్ని మనం పొందుతామనేటువంటిది జోగేశ్వర కృష్ణ భీష్మ రాసినటువంటి ఈ హారతి పాటలో ఉంటుంది. ముఖ్యంగా 4 రకాలైనటువంటి కోరికలను, వినతులను శ్రీకృష్ణ భీష్మ ఇక్కడ బాబాకు చేస్తారు. ఒకటి, బాబా భక్తుల భయాలను తొలగించి వారి యొక్క బాధలను మీరు పూర్తిగా తొలగించాలి. అందుకోసమే ఉదయాన్నే మీ చరణ కమలాలను మేము చూస్తాము, అందుకోసము ఉదయాన్నే మీ ద్వారం వద్ద మేము వేచి ఉన్నాము అని చెప్పి అడుగుతారు. ఆ తర్వాత మరొక ప్రధానమైనటువంటిది, బాబా మమ్మల్ని ఈ ఆది వ్యాధులు అనేటువంటివి బాధిస్తూ ఉంటాయి, వాటి యొక్క తాపాన్ని మేము భరించలేకపోతున్నాం. కాబట్టి ఆ ఆది వ్యాధులన్నింటినీ నిర్మూలించగలిగేటువంటి శక్తి కేవలం మీ నయనాల్లోనే ఉంటుంది. మీ నయనాల యొక్క కృపాదృష్టి మా పైన ప్రసరిస్తే ఆది వ్యాధులు అనేటువంటివి మా దరి చేరవు. తర్వాత మరొక కీలకమైనటువంటి విషయాన్ని అడుగుతారు, బాబా మనుషులుగా ఎప్పుడూ మేము సంసారంలోనే తరించిపోతూ ఉంటాం, ఆ సంసారం అనేటువంటి మాయ నుంచి బయటపడేవేయండి. ఈ వినతిని జోగేశ్వర్ భీష్మ చేస్తారు. ఇదంతా కూడా భక్త కవి అయినటువంటి జోగేశ్వర్ భీష్మ సద్గురువు నుంచి ఏమి పొందాలనేటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని ఈ హారతి పాటలో మనకు అందించడం జరిగింది. అంతేకాదు, ఈరోజు మనందరము కూడా కష్టాలలోకి నెట్టివేయబడడానికి, బాధలను మోయడానికి ప్రధానమైనటువంటి కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానం చేత మాయ మనల్ని ఆవరిస్తుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించి మాయను మన నుంచి దూరం చేయండి. ఎందుకంటే ఆ మాయతో పోరాడేటువంటి శక్తి మాకు లేదు బాబా. ఈ కృష్ణనాథుని యొక్క వినతిని మీరు వినండి అని చెప్పి అత్యద్భుతంగా ఈ హారతి పాట, ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. బాబా మేము జడజీవులం, మేమేమీ చేసుకోలేం. అందుకోసమే ఉదయాన్నే గురుదేవా మీరు నిద్రలేస్తూనే మీ చరణ కమలాలను మాకు చూపించండి. కేవలం మీ చరణ కమలాలు మాత్రమే మా యొక్క ఆది వ్యాధులను తొలగిస్తాయి. అంతకు మించినటువంటి మరొక మార్గం మాకు లేదు. సంసార తాపాలను తొలగించేటువంటి శక్తి మీ ఒక్క చరణాల్లో మాత్రమే ఉంది. అందుకనే ఉదయాన్నే లేస్తూ సద్గురు చరణాలను ఎవరైతే దర్శిస్తారో వారికి ఆది వ్యాధి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే గురు చరణాల్లో ఉన్నటువంటి శక్తి. ఇక్కడ మనందరినీ కూడా శ్రీకృష్ణ భీష్మ ఉదయాన్నే లేస్తూనే ఆ యొక్క గురు చరణ కమలాలను దర్శించండి, ఆ గురు చరణ కమలాలు మాత్రమే మనల్ని సంసారం అనేటువంటి తాపత్రయాల నుంచి బయటపడేస్తుంది. మనందరం అనుకుంటాం కదా, ఉదయం దేనిని చూస్తే అదే మనకు రోజంతా కూడా స్మరణకు వస్తుందని చెప్పి ఉదయాన్నే కాగడ హారతిలో మనకు కృష్ణ జోగేశ్వర భీష్మ మనల్ని ఆ యొక్క సద్గురు యొక్క చరణాల దర్శనం చేసుకోమని చెప్తున్నాడు.
ఎందుకంటే ఆ రోజంతా కూడా మన హృదయంలో ఆ సద్గురు యొక్క చరణ కమలాలు మాత్రమే స్ఫురణకు వస్తాయి, ఆలోచనల్లో అవే ఉంటాయి. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా సద్గురువు యొక్క చరణ కమలాలు మనకు దర్శనమిస్తాయి. అంతకు మించినటువంటి పావనమైనటువంటి దృశ్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదనేటువంటిది జోగేశ్వర్ బిష్మ విశ్వాసం. మనిషి యొక్క జనన మరణాలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే అజ్ఞానం. ఆ అజ్ఞానంతో మనందరము కూడా మాయా అనేటువంటి వలకు చిక్కుతూ ఉంటాం. మరి ఆ మాయా అనేటువంటి వలకు చిక్కకుండా బాబా ఈరోజు ఉదయాన్నే లేచి 2 చేతులు జోడించి మొదట మీ పాదదర్శనం చేసుకున్న తర్వాత మేము ఈ లోక వ్యవహారాల్లోకి వెళ్తూ ఉంటాం. ఈ లోక వ్యవహారాల్లో మాయ మమ్మల్ని అనేక రకాలుగా ప్రలోభ పెడుతుంది. ఎంతటి సాధకుడికైనా మాయ ఎప్పుడో ఒకసారి చుట్టుకోవాల్సిందే. కానీ బాబా మేము అంత గొప్ప సాధకులము కాదు, జ్ఞానులము కాదు, పైగా అజ్ఞానుల్లో అత్యంత కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఇటువంటి వారిపైన మీరు దయ చూపాలి అని చెప్పి బాబాని ఇక్కడ కృష్ణ జోగేశ్వర్ భీష్మ అడుగుతూ ఉన్నారు. గేలి తుంహా సోడునియా భవతమరజనీ విలయా పరిహి అజ్ఞానాసి తుమచి భులవి యోగమాయా. బాబా మేమందరము కూడా జనన మరణాలలో ఆ చక్రంలో తిరగడానికి ప్రధానమైనటువంటి కారణము అజ్ఞానాంధకారం. ఈ అజ్ఞానాంధకారము మాయ రూపంలో వచ్చి మమ్మల్ని వదిలిపెట్టడం లేదు. అది మీలాంటి వారిని అసలు మోహించదు, అది మీలాంటి వారి దగ్గరికి అది రాదు. కానీ అజ్ఞానులమైనటువంటి మా వద్దకు అత్యంత సులభంగా మాయ దరిచేరుతుంది. కాబట్టి ఈ అజ్ఞానుల్ని ఆ మాయ నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఎందుకంటే నరుడు అత్యంత సులువుగా మాయలో పడతాడు. ఎప్పుడూ కూడా మాయలో పడకూడదనేటువంటి జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుందంటే నిత్యము నీలో స్మరణ ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క నామం ఉన్నప్పుడు ఆ మాయ అనేటువంటిది నీ వద్దకు రాదు. నువ్వు నామస్మరణ అనేటువంటి వలయాన్ని, రక్షణ కవచాన్ని ఎంత బలంగా నీ చుట్టూ నువ్వు కంచె వేసుకుంటే అది నీ వద్దకు రావడానికి అది భయపడుతుంది మాయ. సాధారణంగా బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు 100% మాయలో పడరు. ఇది వాస్తవం. ఇతరులు అత్యంత సులువుగా మాయలో పడతారు. అయితే బాబాను ఆరాధించేటువంటి వారు, బాబా భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు మాయలో పడరా అంటే వారు కూడా మాయలో పడతారు. ఎందుకనంటే బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవడం. ఒకసారి సద్గురువుకు శరణాగతి చేసిన తర్వాత ఇక ఆయన నిర్ణయమే మన జీవితంలో అమలుపరచబడుతుంది అనేటువంటి నిశ్చయానికి రానటువంటి వారు ఖచ్చితంగా మాయలో పడుతూ ఉంటారు. కేవలం భక్తి చేతులు జోడించి బాబాకు నమస్కరించడానికి కాదు. సద్గురువు వద్ద మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విచక్షణను నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నీ ముందు బంగారు పళ్ళాల్లో ఆయాచితంగా బంగారు నాణేలను పెడితే ఇది తీసుకునేటువంటి అర్హత నాకు లేదు, ఇది నేను ఎందుకు తీసుకోవాలనేటువంటి జ్ఞానం నీకు కలగాలి. మాయ బంగారు పళ్ళెంలో రాసులు పోసినటువంటి నాణెం లాంటిది. ఒకసారి కనుక అది మన జీవితంలో ప్రవేశిస్తే మనల్ని నీచమైనటువంటి స్థితికి అది తీసుకెళ్తుంది. మాయ వేరే ఏ రూపంలో ఉండదు. మాయ నీతో ఉన్నటువంటి స్నేహిత రూపంలో ఉంటుంది, నీతో ఉన్నటువంటి సహోద్యోగుల రూపంలో ఉంటుంది. ఒక ఆఫీస్లో 2 స్నేహితులు పనిచేస్తూ ఉన్నారు. మొదటి వాడికి బాబా అంటే చాలా ఇష్టం, ఎప్పుడూ బాబా స్మరణ చేస్తూ ఉంటాడు. రెండో వాడు ఎప్పుడూ కూడా లౌకిక విషయాలపైనే వాడి ధ్యాస. అటువంటి వ్యక్తి వచ్చి ఒకానొక చోట మనము ఇన్వెస్ట్ చేస్తే డబ్బు 3 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది, ఆ 3 సంవత్సరాల్లో రెట్టింపు అయ్యేటువంటి విధానాన్ని తెలియజేస్తాడు. తెలియజేయగానే వెంటనే బాబా భక్తుడైనప్పటికీ మాయ అనేటువంటిది అత్యంత సులువుగా పట్టివేస్తుంది. వెంటనే మరుసటి వారం రోజుల్లో ఆ ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన డబ్బంతా ఇచ్చేస్తాడు. 3 ఏళ్ల తర్వాత రెట్టింపు కాదు కదా, పావులా కూడా వెనక్కి రాలేదు. కాబట్టి మాయ అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి రూపం ఉండదు.
మనల్ని మాయ చేయడానికి మన పక్కనే ఉన్నటువంటి అనేక మంది రూపాల్లోకి అది ప్రవేశిస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, వచ్చి సాయి టీవీకి కానీ వరాల సాయి మందిరానికి కానీ, ఇట్లా కాదండి సాయి టీవీ నడిపేది, బ్రహ్మాండంగా అన్ని ప్లాట్ఫామ్లలో రావాలి, ఇతర డివోషనల్ ఛానల్స్ లాగా ఇది కూడా ఒక స్థితికి వెళ్ళాలి, ఒక స్థాయికి వెళ్ళాలి, అది ఇది, అందుకోసం మనం ఇది చేద్దాం అది చేద్దామని చిటికలేస్తారు. ఆ మాయలో పడ్డామనుకోండి, ఉన్న పనిని కూడా వదిలేస్తాం. మనం వదిలేసి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. కాబట్టి మాయ అనేటువంటిది మనం ఎంత సద్గురు చరణాలను ఆశ్రయించి ఆయనను పట్టుకున్నా సరే ఎప్పుడో ఒకసారి తన వైపు మనల్ని టర్న్ చేస్తుంది. టర్న్ చేసినప్పుడు ఒకసారి కనుక మనం పట్టుకున్నటువంటి ఆ పాదాలను మాయను చూసి ఒక్కసారి వదిలితే అంతే, ఎత్తుకపోతుంది గద్దలాగా. గద్ద కనుక కోడిపిల్లని ఎత్తుకపోయినట్టు మాయ ఆ విధంగా ఎత్తుకపోతుంది. అందుకనే ఇక్కడ కృష్ణజోగేశ్వర్ భీష్మ బాబాను ఎంత ప్రాధేయపడుతున్నాడంటే, మేము అజ్ఞానులం, అజ్ఞానం చేతనే మాకు జనన మరణాలు కదా, ఆ జనన మరణాలు రావడానికి మాకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? మాయా అనేటువంటి ఉచ్చులో పడుతున్నాం. ఆ మాయా అనేటువంటి ఉచ్చు నుండి మమ్మల్ని రక్షించండి, దానిలో పడకుండా ఉండడానికి కావలసినటువంటి ఉపాయం మాకు ఒకటే, మీ చరణాలను గట్టిగా పట్టుకోవడం తప్ప మరొక ఉపాయం లేదనేటువంటిది జోగేశ్వర్ భీష్మ బాబాను ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మనం అనుకుంటాము మనం చాలా సమర్థులం, మనం దేన్నైనా ఈజీగా సాధించగలుగుతాం, దేన్నైనా ఈజీగా గుర్తించగలుగుతామని చెప్పి. ఎస్, మనం దేనైనా సాధించగలుగుతాం, ఏదైనా మనం లక్ష్యాలను పెట్టుకుంటే ముందుకెళ్ళగలుగుతాం. కానీ ఒక్కదానిని మాత్రం మనం గుర్తించలేం, అదే మాయ. మాయను గుర్తించలేనటువంటి అజ్ఞానం మనం కలిగి ఉంటాం. మనము టెక్నాలజీ పరంగా ఎంతైనా ఎదగనియండి, డబ్బు, స్థితి, హోదా, అదేవిధంగా విచక్షణ అనేకాన్ని మనం సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కదాన్ని మాత్రం మనం గుర్తించలేము, అదే మాయ. ఆ మాయను గుర్తించి రక్షించేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే అని చెప్పి జోగేశ్వర్ భీష్మ ఇక్కడ చెప్తున్నారు. శక్తినాం వా యత్కించిత హి తిజలాసారయా తుమ్హి చాతి తే సారుని ధావాముఖ జనర్తారాయ. బాబా, మాకు మాయ యొక్క శక్తిని గుర్తించేటువంటి జ్ఞానము, అదేవిధంగా అంతటి శక్తి కూడా మాకు లేదు. అందుచేతనే బాబా మీ ముఖదర్శనం మమ్మల్ని తరింపజేస్తుంది, అందువల్ల మీ ముఖదర్శనాన్ని మాకు అనుగ్రహించండి. మొదట శ్రీకృష్ణ భీష్మ బాబా యొక్క పాదదర్శనాన్ని కోరుకున్నారు. ఆ పాదదర్శనం ద్వారా భవభయ రోగాలు నివారణ అవుతాయి. ఆ తర్వాత మాయ యొక్క శక్తిని తెలుసుకొని మాయ పట్ల ఆకర్షితులు కాకుండా ఉండడానికి ఇక్కడ బాబాగారి యొక్క ముఖ దర్శనాన్ని శ్రీకృష్ణ భీష్మ కోరుతున్నారు. ఎందుకంటే బాబా ముఖ దర్శనం దేనికోసము? ఉదయాన్నే లేవగానే వారిని చూడగానే మన మనసులో ఎటువంటి భావన కలగాలంటే, ప్రపంచంలో ఇంతకంటే విలువైనటువంటిది ఏదీ లేదు, దేనికంటే బాబా యొక్క మోము కంటే విలువైనటువంటిది ఏమీ లేదు అనేటువంటి స్థిర నిర్ణయానికి వచ్చినప్పుడు మనకు ఎంతమంది ఎన్ని ఎరలు వేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఉదయాన్నే చూసినటువంటి ఆ అందాలొలికేటువంటి కరుణా స్వభావం కలిగినటువంటి ఆ మూర్తి యొక్క నయనాలు, ఆ మూర్తి యొక్క రూపం మన మనసులో మెదలాడాలి. అప్పుడే ప్రపంచం మనకేసేటువంటి మాయా అనేటువంటి ఎర నుంచి మనం దూరంగా ఉంటాం. కేవలం భక్తుణ్ణి తరించడానికి సద్గురు 2 ప్రధానమైనటువంటి అంశాలను మన ముందు పెట్టారు. ఒకటి, వారి చరణాల్లో లీనం కావడం. రెండవది, వారి యొక్క రూపం, ఆ రూపంలో ఉన్నటువంటి ఆ మోము ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత చిరుదరహాసం, ఆ కరుణ దృష్టి ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లభించదు. కాబట్టి అంత విలువైనటువంటిది, అంత సౌందర్యమైనటువంటిది, అంత అద్భుతమైనటువంటి శ్రీ సాయిబాబా మనకు లభించిన తర్వాత ఇక ప్రపంచంలో అంతకంటే విలువైంది, సౌందర్యవంతమైంది, అంతకంటే గొప్పది మరొకటి లేదనేటువంటి నిర్ణయానికి, నిశ్చయానికి మనం వచ్చేసేయాలి. అప్పుడు ఇంకా ప్రపంచంలో ఈ మాయా అనేటువంటి వలలో మనం పడడానికి అస్సలు అవకాశం లేదు.
కృష్ణజోగేశ్వర్ భీష్మ తను రాసినటువంటి ఉఠా ఉఠా శ్రీ సాయినాథ ఈ హారతి గీతంలో మొత్తం కూడా అదే చెప్తారు. బాబా అత్యంత ప్రమాదకరమైనటువంటిది మాయ, ఆ మాయ నుండి మమ్మల్ని దూరంగా ఉంచండి అని చెప్పి వినతి చేస్తాడు. కృష్ణజోగేశ్వర్ భీష్మ ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తారు. బాబా 100 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడే మీ యొక్క మహిమను పొగడలేక అలసిపోయాడు. కాబట్టి మీ మహిమను మేము ఎంతని చెప్పగలుగుతాం. అందుకని బాబా దయచేసి మీ మహిమను మీరే ప్రకటించుకోండి. ఓ సాయినాథ గురుదేవ, మీరు నిద్రలేచి మీ చరణ కమలాలను మమ్మల్ని దర్శింపజేసి ఆ తర్వాత మీ అందమైనటువంటి రూపంతో మా ముందు నిలబడి మా యొక్క ఆది వ్యాధులను, సంసార తాపాలను అన్నింటినీ కూడా తొలగించమని చెప్పి శ్రీకృష్ణ భీష్మ ఇక్కడ వినతి చేస్తూ ఉన్నారు. ఈ వినతి ఒక్క శ్రీకృష్ణ భీష్మ చేసినటువంటి వినతి మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మనం ఇదే వినతిని బాబా వద్ద చేయాలి. మనకు సాధారణంగా మనుషులకు మతిమరుపు ఎక్కువ. మతిమరుపు కంటే కూడా ప్రధానమైనటువంటిది మాయ. మాయ అనేటువంటిది ఎప్పుడెప్పుడు దరిచేరాలని చూస్తుంది. ఎవరైతే భగవంతుని స్మరణలో, భగవంతుని కీర్తనలో ఉంటారో, బాబా యొక్క ఈ 4 హారతులు మనకి ఎందుకోసం? ఆ కీర్తన జరిగేటప్పుడు మాయ భయపడిపోతుంది. నువ్వు హారతి ఉదయం పూట కాగడహారతి 6 గంటలకు చేసుకుంటే అది దాదాపు మరొక 4-5 గంటలు ఆమడ దూరంలోకి వెళ్ళిపోతుంది మాయ. మళ్ళీ మెల్లగా దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నారతి వస్తుంది. మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా కొంత సమయానికి దగ్గరికి వచ్చేసరికి ఏమొస్తుంది? సంధ్యాహారతి వస్తుంది. సంధ్యాహారతి వింటూనో లేకపోతే శ్రవణం చేస్తూనో లేకపోతే పాడుతూనో ఉంటే మళ్ళీ మాయ దూరంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ నిద్రపోయేటప్పుడు నీ ఆలోచనలను ప్రభావితం చేయడానికి మళ్ళీ మెల్లిగా వస్తుంది. అప్పుడు వెంటనే సేజహారతి, బాబాను సేజహారతి ద్వారా పవలింప చేసి మనం కూడా ఆనందంగా అదే స్మరిస్తూ మనం నిద్రలోకి జారుకుంటాం కదా. ఇక మాయ మనల్ని ఎట్లా దరిచేరనిస్తుంది? అందుకనే ఒక మంచి ఉపాయాన్ని శ్రీకృష్ణ భీష్మ ఇక్కడ మనందరికీ తెలియజేశాడు. ఒక్క గురుచరణాల స్మరణ, వారి యొక్క మోమును అవలోకనం చేస్తే మాయ అనేటువంటిది మన వద్దకు చేరదు. అదేవిధంగా మనం ఎటువంటి అజ్ఞానాంధకారంలో ఉన్నామంటే బాబా యొక్క మహిమను కూడా మనం వర్ణించలేం. అందుకనే బాబా మీ యొక్క మహిమను మీరే తెలియజేయండి అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ప్రతి హారతిలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాధుర్యం ఉంటుంది. ఈ హారతులు రాసినటువంటి శ్రీకృష్ణ భీష్మ కావచ్చు, దాస్గన్ మహారాజ్ గారు కావచ్చు, ఉపాసిని మహారాజ్ కావచ్చు, ఆ ఆర్తి సాయిబాబా రాసినటువంటి మాధవడ్కర్ కావచ్చు, వీరందరూ కూడా బాబాలో ఒక మాతృస్వరూపాన్ని, అదేవిధంగా మనందరినీ రక్షించేటువంటి ఒక శక్తి స్వరూపాన్ని ప్రతి హారతి పాటలో కూడా వారు రాయడం జరిగింది. ఇది హారతులు మనం పాడుకుంటున్నప్పుడు ప్రతి హారతిలో కూడా మనకు ఒక గొప్ప మోటివేషన్ వస్తుంది, గొప్ప ధైర్యం వస్తుంది. ఏ పనైనా సరే నేను చేయగలుగుతాననేటువంటి మోటివేషన్, నేను అశక్తుణ్ణి కాదు అనేటువంటి ఒక ఆత్మస్థైర్యం ఇక్కడ మనకు ప్రతి హారతిలో కూడా కలుగుతుంది. శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి ఈ హారతిలో ఒక్క చోట రాస్తారు, ఉగడు నీ నేత్ర కమల దీన బంధు రమాకాంత పాహి బా కృపా దృష్టి బాలక జసి మాతా రంజవి మధురావాణి హరితాప సాయినాథ. ఎంత అద్భుతమైనటువంటి భావం అంటే ఇది. దీనబంధు రమాకాంత సాయినాథ, తల్లి తన బిడ్డల్ని ఎలా ప్రేమ దృష్టితో వీక్షిస్తుందో అలాగే మీరు మీ నేత్ర కమలాలు తెరచి దయాదృష్టితో వీక్షించి మమ్మల్ని కాపాడండి, మధుర వాక్కులతో మా తాపాన్ని పోగొట్టండి. లాస్ట్ ఈ ఒక్క లైను, మధుర వాక్కులతో మా తాపాన్ని తొలగించండి. ఎస్, బాబా యొక్క వాక్కులను, వారి లీలలను చదువుతూ ఉంటే సంసారం అనేటువంటి తాపత్రయాల నుంచి, తాపం నుంచి మనము బయటపడతాం.
బాబా యొక్క లీలలు, బాబా స్మరణ చల్లటి చలివేంద్రం లాంటిది. మనకు ఎంత దాహం వేస్తుందో ఆ దాహానికి తాపానికి కావలసినటువంటి అనురాగపు వాత్సల్యం అనేటువంటి జలం వారి వద్ద ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. అందుకనే ఒక్కసారి బాబా యొక్క అనురాగపు వాత్సల్యం అనేటువంటి జలాన్ని రుచి చూసినటువంటి వారు ఇంకా ఏది కూడా వారికి రుచించదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కూడా, ఏ విలాసం కూడా, ఏ సౌకర్యం కూడా వారికి రుచించదు. ఒక్క బాబా యొక్క సాన్నిధ్యం ఉంటే చాలు మన జీవితాలు చల్లటి వెన్నెల పండు వెన్నెల్లాగా మారిపోతాయి అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసం. అందుకనే ఎంత అద్భుతంగా ఇక్కడ వినతి చేశారో చూడండి. తల్లి తన బిడ్డల్ని ఎంత ప్రేమ దృష్టితో వీక్షిస్తుందో, బాబా మమ్మల్ని కూడా అంతే ప్రేమ దృష్టితో మమ్మల్ని చూడండి అని చెప్పి ఇక్కడ భీష్మ అడుగుతున్నారు. అలాగే బాబా ఉదయాన్నే మీ నేత్ర కమలాలు తెరిచి దయాదృష్టితో వీక్షించి మమ్మల్ని కాపాడండి. మధుర వాక్కులతో మీరు ఉదయాన్నే నిద్రలేస్తూ మీరు మమ్మల్ని చూసి పలికేటువంటి ఆ మధుర పలుకులు మా తాపాన్ని పోగొడతాయి. బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులను బాబా పలకరించేవారు. బాబు ఎలా ఉన్నావంటే, కొండంత భారం ఉన్నా సరే, మనస్సులో బాధ గూడుగట్టుకపోయినా సరే, ఆ బాబా యొక్క పలకరింపు వాటన్నింటినీ పటాపంచలు చేసేదట. ఈరోజు మనకు కూడా అనుభవమే కదా. ఎంత బాధ ఉన్నా ఏమున్నా తీక్షణంగా ఆ మూర్తిని మనము అవలోకనం చేస్తూ ఆయన్నే చూస్తూ ఉంటే బాధంతా కరిగిపోదా? ఆ బాధ అనేటువంటి భారం దిగిపోదా? అది బాబాలో ఉన్నటువంటి గొప్ప ప్రచండమైనటువంటి శక్తి. కృష్ణ జోగేశ్వర్ భీష్మ అన్నీ అడిగాడు కదా, మన తాపాలను తొలగించమని, కృపాదృష్టిని సారించమని, అదేవిధంగా మాయ నుంచి కాపాడమని, ఇవన్నీ అడిగాడు. అడిగిన తర్వాత చివరికి వినయంతో బాబాకు నమస్కారం చేస్తున్నాడు. ఎంత గొప్ప వినయం అంటే, హం వీచా అపులే కార్యస్తావ తుజ కష్టానితో దేవా సహనా కటిశీలా బకుని ధ్యావీ భేఠా కృష్ణనాథ ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల ధావా ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. ఓ సాయినాథ, మా పనుల కోసము మిమ్మల్ని మేము కష్టపెడుతున్నాం. మీరు సహనభావంతో ఈ కృష్ణుని యొక్క, అంటే ఈ కృష్ణ జోగేశ్వర భీష్మ యొక్క మొరను ఆలకించండి, మీ దర్శన భాగ్యాన్ని కలిగించండి. ఓ సాయి గురు నాథ, ఇక మీరు లేవండి, మీ చరణ కమలాలను మాకు దర్శింపజేయండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే నిజంగానే మన పనుల కోసం బాబాను విసిగిస్తూ ఉంటాం, కానీ బాబా ఏమాత్రం విసుగు చెందకుండా అన్నీ వింటూనే ఉంటారు. అదే రాశారు ప్రతి హారతి పాటలో కూడా. భీష్మ రాసినటువంటి హారతి పాటల్లో చివరగా ఖచ్చితంగా ఆయన యొక్క వినతి ఉంటుంది. ఇక్కడ కూడా అదే వినతి రాశారు, ధ్యావీ భేటా కృష్ణనాథ, అంటే ఈ కృష్ణుని యొక్క మొరను ఆలకించండి. దేవుని పంచారతిలో కూడా అదే రాస్తారు, కృష్ణనాథ దత్తా సాయి అని రాసుకుంటారు. ఈ కృష్ణుడి యొక్క నాదుడైనటువంటి దత్త సాయికి నేను ప్రణామం చేస్తున్నానని రాస్తారు. ప్రతి హారతి పాటలో మీరు భీష్మ రాసినటువంటి ప్రతి హారతి పాటలో చూడండి, తన యొక్క నామము, తన నాథుడు శ్రీ సాయి అనేటువంటి దాన్ని ప్రతిసారి చెప్పుకుంటాడు. ఈరోజు మనం కూడా గర్వంగా చెప్పుకుంటాం కదా, నా సాయి నా కోసమే ఉన్నాడు, నన్నే చూస్తున్నాడు, నా వినతిని వింటున్నాడు అనేటువంటి భావన మనందరిలో కలిగే విధంగా ప్రతి హారతి పాటలో కూడా చివర కృష్ణనాథ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా జోగేశ్వర్ భీష్మ రాసుకుంటారు. కాబట్టి ఉదయాన్నే గురువు యొక్క చరణ కమలాలను చూడడం ఎంత అవసరమో, ఆ చరణ కమలాలు మనల్ని ఎంత ధన్యత్వంలోకి తీసుకెళ్తాయో, ఇవన్నీ కూడా కాకడ హారతిలో కృష్ణ జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి ఈ హారతిలో మనకు అద్భుతంగా అవగతమవుతాయి. హారతిని అర్థం చేసుకుంటే, హారతిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తే నిజంగా ఎంత ఆనందము కదా.
ఉదయాన్నే లేచి మనము లౌకికపరమైనటువంటివి చాలా అవాంఛనీయమైనటువంటి కోరికలు సద్గురువును కోరకూడదు. సద్గురువును కోరాల్సినటువంటిది ఒకటే, వారి యొక్క దివ్య చరణ కమలాలు ఎప్పుడూ కూడా మన మనస్సులో ముద్రించుకొని ఉండాలి. వారి మోము ఎప్పుడూ కూడా మన నయనాల్లో ప్రతిబింబిస్తూ ఉండాలి. ఈ రెండింటిని మాత్రమే కోరాలి. ఈ రెండింటిని కోరితే నిన్ను పట్టి పీడించేటువంటి అజ్ఞానము, మాయ ఇవన్నీ కూడా పూర్తిగా నీ నుంచి దూరం చేయబడతాయనేటువంటి సత్యాన్ని కృష్ణ జగేశ్వర్ భీష్మ రాసినటువంటి ఉఠా ఉఠా శ్రీ సాయినాథ చరణ కమలధావ అనేటువంటి ఈ పాటలో అత్యద్భుతంగా వివరించబడ్డది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరొక హారతి పాట యొక్క విలువను, ఆంతర్యాన్ని మనం తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.